అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీలో పాపం చంద్రబాబు గారికి కూడా ఊహించని కష్టాలు మనం చాలామందికి తెలుసు. తెలుగుదేశం పార్టీలో భువనేశ్వర్ గారు ఎప్పుడు జనంలోకి వచ్చేవారు కాదు. ఏదో ఎన్నికల టైంలో ఆమె కుప్పం నియోజకవర్గంలో అక్కడక్కడ ఇంటింటికి వెళ్ళేవారేమో మేబీ. కానీ ఆమె ఇంత భారీ స్థాయిలో నిజం గెలవాలి అనే పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించి జిల్లాల పర్యటనలు ఎప్పుడూ చేయాల. కానీ ఇప్పుడు చేశారు. ఎందుకంటే పార్టీ కష్టాల్లో ఉంది, పార్టీ నాయకులకు కష్టాలు వచ్చాయి కాబట్టి భువనేశ్వర్ గారు జనంలోకి రావాల్సి వచ్చింది. వచ్చారు. సేమ్ బ్రహ్మణి గారు, ఆమె కూడా గతంలో ఎప్పుడూ పొలిటికల్ స్పీచ్ ఇచ్చింది లేదు, రాజకీయంగా జనంలోకి వచ్చింది లేదు. కానీ ఆమె కూడా ఇప్పుడు జనంలోకి వస్తున్నారు, పబ్లిక్తో మాట్లాడుతున్నారు. సో నిన్న మంగళగిరి నియోజకవర్గంలో ఆమె తిరిగారు. మంగళగిరి చేనేతకు ప్రపంచ స్థాయి హోదా కల్పిస్తాం అది ఇది అని చెప్పారు. సో గతంలో ఇప్పుడు వరకు ఏంటి, టీడీపీ ఈ ఫ్యామిలీ మెంబర్స్ నలుగురిలో ఇద్దరు మాత్రమే రాజకీయాల్లో తిరిగేవాళ్ళు, జనంలో తిరిగేవాళ్ళు. లోకేష్ గారు, చంద్రబాబు గారు. బ్రహ్మణి గారు, భువనేశ్వర్ గారు కేవలం ఎన్నికల టైంలో మాత్రమే వాళ్ళ భర్తలు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి పాంప్లెట్లు పంచేవాళ్ళు. అంటే ఒక లిమిటెడ్ పాత్ర పోషించేవాళ్ళు రాజకీయంగా ఎన్నికల ప్రచారంలో. కానీ ఇప్పుడు ఎన్నికలు కొన్ని నెలలు ఉన్నాయనగా భువనేశ్వర్ గారేమో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయడం, బ్రహ్మణి గారేమో నియోజకవర్గంలో పర్యటనలు చేయడం కాస్త తెలుగుదేశం పార్టీలో కొత్తగానే ఉంది. ఫ్యామిలీ రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది, రాజకీయంగా స్పీచ్లు ఇవ్వాల్సి వస్తుంది అని ఒక రకంగా బాధ ఉంది, ఒక రకంగా సంతోషం ఉంది. ఒక రకంగా ఏముంది, బాలకృష్ణ గారి అమ్మాయి, చంద్రబాబు నాయుడు గారి కోడలు, ఆమె జనంలోకి వస్తే తప్పులేదు, వాళ్ళది పొలిటికల్ ఫ్యామిలీయే అని యాక్సెప్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆమె భువనేశ్వర్ గారి విషయంలో కూడా భువనేశ్వర్ అమ్మ, ఎన్టీఆర్ గారి కుమార్తె, చంద్రబాబు నాయుడు గారి వైఫ్. సో ఆమె కూడా జనంలోకి వస్తే తప్పేం లేదు, వస్తే మంచిదే, సింపతి వస్తుందని ఆలోచిస్తున్న వాళ్ళు ఉన్నారు పాజిటివ్గా. కానీ నెగిటివ్గా అయ్యో కుటుంబ సభ్యులను కూడా రాజకీయాల్లోకి తిప్పుతున్నారు అనవసరంగా, అవతల వాళ్ళు చూస్తే సరైన వాళ్ళు కాదు, సొంత చెల్లినే చాలా దారుణంగా మాట్లాడుతున్నారు, లేనిపోని కామెంట్స్ చేస్తున్నారు, అటువంటిది భువనేశ్వర్ గారినో బ్రహ్మణి గారినో అలాగే మాట్లాడితే మనం ఏం సమాధానం చెప్పగలం, ఎలా తలెత్తుకోగలం అని ఒకవైపు ఆలోచిస్తున్నారన్నమాట. సో ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులను మనం దృష్టిలో పెట్టుకుంటే, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న రాజకీయ సంస్కృతిని మనం దృష్టిలో పెట్టుకుంటే, వీళ్ళిద్దరూ రాజకీయంగా టీడీపీ తరపున వాళ్ళ భర్తల తరపున ఆ పార్టీ తరపున జనంలో తిరగడాన్ని టీడీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నప్పటికీ, అంగీకరిస్తున్నప్పటికీ వైసీపీ వాళ్ళు చూసే కోణం చెత్త కోణంగా ఉంటుంది. కాబట్టి అటువంటివన్నీ యాక్సెప్ట్ చేసుకోగలిగితే, అటువంటివన్నీ తట్టుకోగలిగితే రావాలి. అటువంటి తట్టుకోలేకపోతే మాత్రం అనవసరం. ఎందుకంటే వైసీపీ వాళ్ళు షర్మిల గారిని కూడా చూడట్లా, షర్మిల గారిని కూడా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. యాక్చువల్లీ టీడీపీ ఈ పరిణామాలు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయాలి. బ్రహ్మణి గారు, భువనేశ్వర్ గారు ఎన్నికలకు ఇన్ని రోజుల ముందే జనంలోకి వస్తారు అనే విషయాన్ని టీడీపీ వాళ్ళు ఎప్పుడు ఊహించి కూడా ఉండరు. కానీ చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళడం, కేసులు పెట్టడం, పార్టీకి ఇప్పుడు జీవన్మరణ సమస్య రావడం, ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన ఎన్నికలు అవ్వడం, సో అందుకని తప్పట్లేదన్నమాట, రాక తప్పట్లేదు. మరి వాళ్ళిద్దరూ జనంలోకి రావడాన్ని, ప్రచారం చేయడాన్ని, పార్టీ ప్రోగ్రామ్స్లో పాల్గొనడాన్ని మీరైతే ఎలా చూస్తారు? మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? మీరు ఇచ్చే సలహా ఏమిటి అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.